హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఫ్రీలాన్సింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి, సో దాని నుంచి మనం ఎలా వర్క్స్ తెచ్చుకోవచ్చు, సో వాటికి బెస్ట్ వెబ్సైట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తా. అయితే తర్వాత చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే 5% మాత్రమే ఇందులో సక్సెస్ రేట్ ఉంటుంది కదా, మరి అలాంటప్పుడు దీంట్లోకి ఎలా మనం దిగటం అని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. ఆ డౌట్ని క్లారిఫై చేయడం కోసం నేను మీకు ఒక సింపుల్ టిప్ అయితే ఇస్తాను. సో ఇది ఒక హ్యాకింగ్ లాంటిదే. సో ఆ టిప్ అయితే నేను మీకు ఇస్తాను, సో దట్ మీకు అప్పుడు ఇంకా క్లారిటీగా ఎలా ప్రాజెక్ట్స్ తెచ్చుకోవచ్చు అండ్ మీరు ఫ్రీలాన్సింగ్లో ఏకంగా సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే ఒక కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఫ్రీలాన్సింగ్ అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఒక స్కిల్ ఉంది, లైక్ ఫోటోషాప్ మీకు వచ్చు, ఎస్ఈఓ మీకు వచ్చు, లేదనుకుంటే వెబ్ డిజైనింగ్ చేస్తారు, ఆర్ ఇంకేదైనా మీ దగ్గర ఓన్ టాలెంట్ ఉంది. ఏం టాలెంట్ లేకపోయినా డేటా ఎంట్రీ ఆపరేటింగ్ అని చెప్పేసి మీకు వచ్చు. సో డేటా ఎంట్రీ ఆపరేటింగ్ అనేది కొంచెం ఈజీ అనే, లేదు అనుకుంటే కంటెంట్ రైటింగ్, బ్లాగ్స్, ఇలా మీరు ఈ దగ్గర ఏ టాలెంట్ ఉన్నా సరే ఆ టాలెంట్స్ అన్నీ కూడా మీరు ఈ ఫ్రీలాన్సింగ్లోకే వస్తుంది. సో ఎలా అంటే ఇప్పుడు మీకు ఒక వర్క్ వచ్చు, కానీ వర్క్ ఇచ్చే క్లయింట్ మీకు కావాలి. ఆ వర్క్ ఇచ్చే క్లయింటే ఎవరు అని అంటే కొన్ని వెబ్సైట్స్ లాగా మనకి ఫ్రీలాన్సర్ అనే ఒక వెబ్సైట్ ఉంది, అండ్ అప్వర్క్ అనే ఒక వెబ్సైట్ ఉంది, నెక్స్ట్ మీకు ఫైవర్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఇందులో టాప్ మోస్ట్ ఏంటి అంటే మనకి ఫైవర్ అండ్ ఫ్రీలాన్సింగ్. ఓకే, ఈ ఫ్రీలాన్సర్ అండ్ ఫైవర్ వెబ్సైట్స్ కానీ మనం చూసుకున్నట్లయితే కొంచెం వీటిలో ఎక్కువగా ప్రాజెక్ట్స్ అనేవి ఎక్కువగా నోట్ చేస్తూ ఉంటారు మన క్లయింట్స్ అనమాట. ఇప్పుడు మీకు ఖాళీగా ఉండే టైంలోని మీ టాలెంట్ యూజ్ చేసుకొని మీరు ఆ ప్రాజెక్ట్స్ని తీసుకొని రెడీ చేసి మీ క్లయింట్కి మీరు ఇచ్చారనుకోండి, దీన్నే మనం ఫ్రీలాన్సింగ్ అంటాం. అంటే మనం ఒక జాబ్లో జాయిన్ అవ్వటం లేదు, పర్ మంత్ ఫిక్స్డ్ అమౌంట్ రావటం లేదు, రెండోది వాళ్ళు చెప్పింది మనం వినటం లేదు. ఇలా మనం ఏంటంటే ఒక ఫ్రీడమ్ ఆఫ్ వర్క్ని మనం ఫ్రీలాన్సింగ్ అని అనొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రీలాన్సింగ్లో ఉండే ఫెసిబిలిటీస్ ఏంటి అంటే ఇక్కడ మీకున్న టాలెంట్తోనే మీరు వర్క్ చేయొచ్చు. రెండోది, మీకు పర్ఫెక్ట్గా ఇన్ని అవర్స్ చేయాలి అనేమి రూల్ ఉండదు. మీరు ఎంతైతే ఛార్జ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఫిక్స్డ్ అమౌంట్, అది వాళ్ళకు నచ్చితే, మీ పోర్ట్ఫోలియో కానీ నచ్చితే వాళ్ళే మీకు ఇస్తారు. సో ఇక్కడ మీరు క్లయింట్స్ని వెతుక్కుంటూ పరిగెట్టాల్సిన అవసరం లేదు. సో క్లయింట్సే మీ దగ్గరికి వస్తారు అండ్ మీరు కూడా క్లయింట్స్ దగ్గరికి వెళ్తారు. సో ఈ ఇద్దరిని కలిపేదే ఈ మీడియేటింగ్ వెబ్సైట్స్ అనమాట. ఓకే, ఫైవర్ కానీ ఫ్రీలాన్సింగ్ కానీ ఏమైనా ఒక మీడియేటింగ్ వెబ్సైట్స్ మాత్రమే. మీకు గాను ఏ వెబ్సైట్ అయినా సరే ఫ్రీగా సర్వీసెస్ ఆఫర్ చేయదు కదా. సో వాళ్ళు కొన్ని ప్లాన్స్ అంటారు, పెయిడ్ ప్లాన్స్ అంటారు, ప్రీమియం ప్లాన్స్ అంటారు, ప్రో ప్లాన్స్ అంటారు. ఏదైనా సరే ఇక్కడ మీ దగ్గర నుంచి కొంత అమౌంట్ తీసుకుంటారు అండ్ తర్వాత మీకు ప్రాజెక్ట్లో నుంచి వచ్చే అమౌంట్లో కూడా ఒక కొంత అమౌంట్ అనేది వాళ్ళు సర్వీస్ ఛార్జ్ అని చెప్పి కట్ చేస్తారు. సో దానికి ఏమేం కావాలి, మీరు ఏం చేసుకుంటే మీకు ప్రాజెక్ట్స్ వస్తాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు దీనికోసం అంటే ఫ్రీలాన్సింగ్ సాఫ్ట్వేర్స్ కోసం, వెబ్సైట్స్ కోసం అంటూ ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత అది ఎలా అంటే ప్రొఫెషనల్గా ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి, అంతేగాని దిలీప్ రాకర్స్ అని చెప్పి లేకపోతే దిలీప్ బోస్టర్స్ అని చెప్పి ఇలాంటివి ఏం చేసుకోకండి. మీ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్నే పర్ఫెక్ట్గా మీ మెయిల్ ఐడిగా యూజ్ చేసుకోండి. 69, 99 ఇలాంటివి ఎలాగో నెంబర్స్ పెట్టుకొని మీరు చేసుకోండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అలాగా రాకర్స్ అని చెప్పి ఇలా అన్ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడీస్ అయితే మాత్రం మీరు క్రియేట్ చేసుకోకండి. అండ్ సెకండ్, మనకి రెజ్యూమే. మీకంటూ ఒక రెజ్యూమే ప్రిపేర్ చేసుకోండి. మీ వెబ్సైట్లో కానీ ఏదైనా సరే మీకు వెబ్సైట్స్ కూడా సివీస్ అంటే కరికులేవిటీస్ కానీ రెజ్యూమేస్ కానీ 1 పేజ్ వెబ్సైట్స్ కూడా మీరు బిల్డప్ చేసుకొని మీరైతే రెడీ చేసి పెట్టుకోవచ్చు. సో రెజ్యూమేస్ అనేది వాటికంటూ ఒక డొమైన్ అవసరం లేదు. రెండోది ఏంటంటే ఇచ్చిన ఫ్రీ హోస్టింగ్తోని, ఫ్రీ డొమైన్తోనే మనం మేనేజ్ చేయొచ్చు ఎందులోనైనా సరే, వర్డ్ ప్రెస్లో కానీ ఏమైనా. ఎందుకంటే ఒక్కసారి మీ దగ్గరికి ఎక్కువ మంది రారు కాబట్టి. ఓకే, ఒక్కొక్కరో లేకపోతే ఇద్దరు వస్తారు. ఎవరికైతే మీరు రెజ్యూమే సప్లై చేస్తారో ఆ రెజ్యూమే చూసుకోవాలనుకునే వాళ్ళు అక్కడికి వస్తారు తప్ప అంత ఎక్కువ మంది రారు కాబట్టి. సో 1 పేజ్ అది మీకు 1 పేజ్ వెబ్సైట్స్ అనేవి మీకు సరిపోతుంది. దేనికి రెజ్యూమే కానీ, కరికులేవిటీ కానీ, మీ స్కిల్స్ కానీ ఏదైనా సరే అందులో మీరు నోట్ చేయండి. నోట్ చేసి మీరు ఆ వెబ్సైట్ని, ఆ లింక్స్ కూడా మీరు మీ ఫ్రీలాన్సింగ్ వీటిలో మీరు ఇస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్, మీరు ఈ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్లో మ్యాక్సిమం ఒక 4 or 5 ఉన్నాయి. సో నేనైతే మాత్రం ఫ్రీలాన్సింగ్, ఫైవర్, అప్వర్క్ ఈ మూడిట్లోనే నేనైతే మాత్రం ప్రిఫర్ చేస్తాను. ఇవి కొంచెం జెన్యున్గా పేఅవుట్స్ అయితే పే చేస్తూ ఉంటాయి మనకి. సో వీటిలో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత అబౌట్ అస్ అని మనకు ఉంటుంది, చూస్తారు కదా ఎక్కడికి వెళ్ళినా. అలాగే అబౌట్ యువర్, ఓకే, మీ స్కిల్స్ ఏంటి, మీరు ఏం చేస్తారు, ఎన్ని రోజుల్లో చేస్తారు, అండ్ మీ రీసెంట్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు అక్కడ మెన్షన్ చేయండి. అవసరమైతే ఒక కంటెంట్ రాసే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మరి మీరు అక్కడ వెబ్సైట్స్ రాయించుకోండి. మీ అబౌట్ ట్యాబ్ అనేది రాయించుకోండి. ఎందుకంటే అదే చాలా ఇంపార్టెంట్. ఏ
క్లయింట్ వచ్చినా మీరు ఏం చెప్తున్నారు, అది ప్రొఫెషనల్గా ఉందా అన్ప్రొఫెషనల్గా ఉందా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. కాబట్టి మీరు కొన్ని ₹100 ఇవ్వండి, ₹1000 ఇవ్వండి, తప్పులేదు. అబౌట్ అస్ మాత్రం చాలా చక్కగా రాయించండి. అది చూడగానే మీకు ఆ ప్రాజెక్ట్ అనేది ఇచ్చేలాగా చూసుకోండి. మీ వర్క్స్ ఏంటి, మీరు ఏ వర్క్స్ చేశారు, ఒకవేళ బయట వర్క్స్ ఏమైనా చేశారా, మీ అంతటి మీరే కొన్ని ఫ్రీ వర్క్స్ ఉంటాయి కదా, అవి చేసి అక్కడ పోర్ట్ఫోలియోలా తయారు చేయండి. సో పోర్ట్ఫోలియో అంటే ఏం లేదు, మీరంటూ ఒక వెబ్సైట్ బిల్డ్ చేసుకోండి. వెబ్సైట్ బిల్డ్ చేసుకున్న తర్వాత అందులో బ్లాగ్స్ అవి రాస్తూ ఉండండి. రాస్తూ ఉన్న తర్వాత మీకంటూ ఒక వెబ్సైట్ అనేది ఏర్పడుతుంది. అందులో మీ వర్క్స్ అనమాట, ఓకే, మై వర్క్స్ అని చెప్పి. ఒకవేళ మీరు ఫోటోషాపే చేస్తారు, సో ఫోటోషాప్లో మీరు ఏమేమి చేయగలరో మొత్తం అవన్నీ, అంటే విజిటింగ్ కార్డ్స్, బ్రౌచర్స్, అండ్ నెక్స్ట్ ఇంకా మనకి విజిటింగ్ కార్డ్స్, బ్రౌచర్స్, లోగోస్, అండ్ ఇంకా ఏమైనా మీరు చేయగలుగుతారు, థంబ్నెయిల్స్ ఏమైనా చేయగలుగుతారు, అవి మొత్తం అన్నీ కూడా మీరు అక్కడ మెన్షన్ చేయండి. మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఆ వెబ్సైట్ చూసుకోండి అని చెప్పి వాళ్ళ క్లయింట్కి చెప్పినప్పుడు ఆ క్లయింట్ వచ్చి ఇక్కడికి రీడైరెక్ట్ అయ్యి చూస్తారు, ఓకే ఇతని వర్క్స్ చాలా బాగున్నాయని చెప్పి వెంటనే మీకు అది ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. మీరు పోర్ట్ఫోలియో తయారు చేసుకోండి. మీరు ఏ ఫీల్డ్ అయితే ఎంచుకుంటున్నారో ఆ ఫీల్డ్లో పోర్ట్ఫోలియో కంపల్సరీ. సో పోర్ట్ఫోలియో అంటే ఏం లేదు, మీకంటూ ఒక వెబ్సైట్ మీకంటూ ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకొని హోస్ట్ చేసి ఆ వెబ్సైట్ని కొంచెం ప్రీమియం లుక్లో చూపించగలిగితే ఖచ్చితంగా క్లయింట్ మిమ్మల్ని దాటి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడు. నెక్స్ట్ ఎందులోనైనా సరే ఫస్ట్ ఫ్రీ తీసుకోండి. ఫ్రీ తీసుకున్న తర్వాత ఫ్రీ కంటే కొన్ని బిట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఒక వర్క్ వచ్చింది, ఆ వర్క్ ఒకరు ఏమన్నారంటే నాకు విజిటింగ్ కార్డ్ చేసిస్తే ఒక ₹100 ఇస్తానంటారు. అనగానే మీరేం చేస్తారు అంటే మీరు బిడ్ వేస్తారు ఏంటంటే నేను ₹98కే నేను చేసిస్తానని. తర్వాత ఇంకొకరు వస్తారు వచ్చి నేను ₹90కే చేసిస్తానంటారు. అప్పుడు ఆ క్లయింట్ ఏం చెప్తాడు, ఖచ్చితంగా ₹90కే వెళ్తాడు అండ్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు. వీటిని మనం బిడ్డింగ్ అంటాం. అంటే లైక్ మనకి ఆప్షన్, ఓకే, ఈ పాట అనమాట, వేలం పాట లాగా ఉంటుంది. నేను తక్కువ చేస్తానంటే నేను తక్కువ చేస్తాను, అది క్లయింట్ ఎవరికి నచ్చితే వాళ్ళకి ఇచ్చేసుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా మీరు చేయడానికి కొంతమంది 100 బిట్స్ ఇస్తారు ఫ్రీగా, కొంతమంది 200 బిట్స్ ఇస్తారు ఫ్రీగా. సో ఆ బిట్స్ అయినంత వరకు మీరు ఫ్రీలోనే ఉండండి. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే పెయిడ్ మీరు తీసుకోండి, అది కూడా మీకు ఫ్రీగా ఇస్తారు. లైక్ 30 days ఫ్రీ ట్రయల్ ఇస్తారు. ఎప్పుడైతే 30 days ఫ్రీ ట్రయల్ మీరు వాడతారో మీకు కనిపించిందా ఓకే, లేదు అనుకుంటే కరెక్ట్గా 27 days తర్వాత మీరు నాకు నచ్చలేదని చెప్పేసి మీరు బ్యాక్ వచ్చేయండి. సో మీరు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వండి, ప్రాబ్లం లేదు. ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి, ఇవి ట్రస్టెడ్ వెబ్సైట్సే, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మీకు 27th day మీరు బయటకు వచ్చేయండి, ఒక్క ప్రాజెక్ట్ కూడా మీకు రాకపోతే. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఇంకొక ఫేక్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేయండి. ఫేక్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి మీకు ఏదైతే వర్క్ వచ్చో ఆ వర్క్నే మీరు వేరే ఆ ఈమెయిల్ ఐడి నుంచి పోస్ట్ చేయండి. అంటే నాకు మీరు విజిటింగ్ కార్డ్ చేసి పెట్టాలి అని చెప్పి పెట్టండి. చాలా మంది బిడ్డింగ్స్ జరుగుతాయి. తర్వాత మీరు కూడా ఆ బిడ్డింగ్లో మీరు పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేసిన తర్వాత ఈ ₹100కే మీరు పెట్టారు, ఇప్పుడు మీరేం చేస్తారు అంటే ₹99 అని చెప్పి మీరే బిడ్డింగ్ ఇవ్వండి. అంటే ఒరిజినల్ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ మీరు ఏదైతే క్రియేట్ చేశారో దాని నుంచి మీరు బిడ్డింగ్ వేయండి. బిడ్డింగ్ వేసిన తర్వాత మీరు ఫేక్ ఐడి ఏదైతే క్రియేట్ చేసి మీరు వర్క్ ఆన్లైన్లో పెట్టారో ఆ వర్క్ అనేది వీళ్ళకే వచ్చేలాగా మీరు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత వీరు చేసి మళ్ళీ మీకు ఇచ్చేస్తారు. అంటే ఏం లేదు, మీలో మీరే ఓకే ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, రొటేషన్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత రేటింగ్ 5 star రేటింగ్ ఇవ్వండి. అలాగా మీ ఫ్రెండ్స్ నుంచి ఒక 4 or 5 వర్క్స్ని మీరు ఫ్రీలాన్సింగ్ నుంచి తెచ్చుకున్న తర్వాత మీకు 5 star రేటింగ్ ఎప్పుడైతే వచ్చిందో ఇక మీరు అలా వెళ్తూనే ఉంటారు తప్ప ఎక్కడ ఆగరు. ఒకవేళ స్టార్టింగ్ ప్రాజెక్ట్ రావడమే మీకు ఇబ్బంది తప్ప మీరు స్టార్టింగే ఒక ప్రాజెక్ట్ని ఓ రేంజ్లో మీరు చేయలేరు. ఎందుకంటే ఎవరైనా సరే నేను ₹100 పెట్టిన 5 star రేటెడ్ వర్కరే కావాలనుకుంటాను తప్ప కొత్త వర్కర్ నాకు అవసరం లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని మీరు హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఫ్రీ సైట్స్ని ఫ్రీనే మీరు నమ్ముకోండి. తర్వాత పెయిడ్ విత్ ఫ్రీ ఉంటాయి, అంటే ట్రయల్ వెర్షన్స్ ఉంటాయి, వాటిని మీరు నమ్ముకోండి. అప్పటికీ అవ్వకపోతే 27 days తర్వాత ఎగ్జిట్ అవ్వండి. ఎగ్జిట్ అయిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే మీరు ఈ వర్క్స్ చేయండి. ఒక 4 or 5 లేదనుకుంటే 10 రివ్యూస్ వరకు కూడా మీరే వర్క్ ఇచ్చుకొని మీరే చేసుకోండి. అందులో కూడా కొంత మైనస్ ఉంటుంది మీకు, అంటే అందులో కూడా కొంత ఇన్వెస్ట్ చేయాలి. అక్కడ మీకు ఏం పోతుంది, కమిషన్ పోతుంది. ఇక్కడ మీ దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటుంది ఫ్రీలాన్సింగ్, అక్కడ వర్క్ ఇచ్చిన దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటుంది. సో ఇది చాలా అడ్వాంటేజే, ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఈ రివ్యూస్ని బేస్ చేసుకొని కొన్ని వర్క్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు పెట్టిన ఏ ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఇబ్బంది కాదు. ఓకే, మీరు చిన్నప్పుడు స్కూల్లో, యూనివర్సిటీస్లో, కాలేజెస్లో ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో దాంతో పోలిస్తే చాలా తక్కువే, కానీ అవి వచ్చే శాలరీస్ కంటే ఇక్కడ మీకు వచ్చే ఇన్కమ్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, తప్పేం లేదు. ఇందులో మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అని చెప్పి, ఫోటోషాప్ అని చెప్పి, SEO అని
చెప్పి, వెబ్ బిల్డర్స్ అని చెప్పి, వాయిస్ ఓవర్ అని చెప్పి, ఇలా వాట్ నాట్ ఎవ్రీథింగ్ మనకి ఇందులో లభిస్తూనే ఉంటాయి. సో ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ అనేవి నెంబర్ 1 ప్లాట్ఫామ్స్ అనే చెప్తాను. కాకపోతే మీకు ఫస్ట్ ప్రాజెక్ట్స్ వచ్చేంత వరకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి, తర్వాత నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో దానికి గాను మీరేం చేయాలంటే మీరంటూ ఒక పోర్ట్ఫోలియో అయితే తయారు చేసుకోండి. సో నా వెబ్సైట్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి. నా క్వాలిటీ కంటెంట్ నచ్చితేనే మీరు నా దగ్గరికి రండి, లేదు అనుకుంటే లేదు అని చెప్పి. ఎప్పుడైతే మీరు ఒక క్లయింట్కి ఒక ఛాలెంజ్ విసురుతారో ఖచ్చితంగా క్లయింట్ వెళ్ళి చూస్తాడు, ఎందుకంటే వాడికి వర్క్ కూడా ఇంపార్టెంట్. మనీ ఊరికే ఎవరు గుడ్డిగా పెట్టరు. ఓకే, వచ్చి చూసిన తర్వాత ఓకే నాకు ఈ వర్క్ నచ్చిందని చెప్పి మీకే ఇస్తారు. అందరికన్నా ఎక్కువగా మీరు బిడ్ చేసినా మీకే ఇస్తారు. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫ్రీలాన్సింగ్లో సక్సెస్ రేట్ 5% కావచ్చు, కానీ మీరు ఇలా కొన్ని టిప్స్ని కానీ మీరు ఫాలో అవ్వగలిగితే, మీకంటూ కొంచెం క్రియేటివిటీ వాడుకొని మీరు ఫాలో అవ్వగలిగితే దాన్ని 5% నుంచి మీరు ఒక 50% వరకు ఎదిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ గురించి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.